హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ఆఫ్‌కోర్స్ పండుగ చేసుకో దానికి ముందు ఏమైనా అప్డేట్‌లున్నాయంటే, నేను 'భగవంత్ కేసరి' సినిమా చూసానండి. సినిమా చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే అంటే బేసిక్‌గా ఆ సినిమా నీకెందుకు మంచిగా అనిపిస్తదంటే, ఒకటేందంటే ఫస్ట్ బాలయ్య గారి నుండి ఇటువంటి ఐ థింక్ ఒక సెన్సిబుల్ సినిమా అనేది ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. రెండోదేంటంటే, అనిల్ రావిపూడి గారు అంటే ఆయన ట్రేడ్ మార్క్ అన్నా గాని ఆయన సినిమాలు ఒక రకంగా ఉంటాయి. ఆయన కూడా ఒక మేకోవర్‌కెళ్ళి దాని తర్వాత ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అదంతా ఉండే ఒక మెసేజ్ ఉండేసరికి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా చూసినట్టు అని ఒక ఫీలింగొచ్చింది. బేసిక్‌గా నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. కానీ సినిమా పేసింగ్ కొంచెం ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. అంటే కొంత భాగం చాలా మంచిగా వెళ్తూనే ఉంటది. దాని తర్వాత కొంచెం స్లో అవుతది. బట్ స్లో అయ్యేసరికి నీకు అది ఏంటది నీకు బేసిక్‌గా అంటే నీకెక్కడ లాగ్ అనిపియదు బేసిక్‌గా. సో, వాళ్ళు సినిమా మంచిగానే తీశారు. ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూడండి. దాని తర్వాత ఇంకో మంచి అప్డేట్ ఏందంటే, మన హాలీవుడ్‌లో అయితే స్టూడియోస్, యాక్టర్స్ వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. మీరు ఇది వినేసరికి ఎందుకంటే ఎపిసోడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి, మేబీ అది మొత్తం వాళ్ళు సెట్ చేసి స్ట్రైక్ వాళ్ళు ఎండ్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈరోజు నాకొక ఏజెన్సీతో ఒక మీటింగ్ ఉంది. సో, దానికోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను బేసిక్‌లీ. మన కెరియర్ ముందుకు సాగితే అంటే మన కెరియర్ ముందుకు తీసుకెళ్ళడానికి వేరే పనులు ఏదో ఒకటి చేయడానికి. బికాజ్ నేను ఒకటే చెప్తానండి. ఏందంటే ఇక్కడికొచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైమ్ మాటలు చెప్పడం కాకుండా మనం మన మాటలు చెప్పకుండగా మన యాక్షన్స్‌లో కూడా చూపియాలి. సో, ఆ ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే ఉన్నా అండ్ చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంది ప్రస్తుతానికి. బట్ ఆ ఫ్రస్ట్రేషన్‌ని బయటకి రావడానికి అరే! ఏదో ఒకటి చేద్దాం. అంటే ప్రొయాక్టివ్‌గా ఉండాలి అని ఒక ప్రయత్నం పెట్టేసరికి అట్లా ముందుకి వెళ్ళాల్సిన అంటే ముందుకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేశాను బేసిక్‌గా. సో, దట్ ఈస్ దోస్ ఆర్ ఆల్ ది అప్డేట్స్. దాని తర్వాత యాస్ యూజువల్ ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా 'పండగ చేసుకో' ఆఫ్ కోర్స్ దిస్ మూవీ స్టార్స్ 'రామ్' గారు అండ్ డైరెక్టెడ్ బై 'గోపిచంద్ మల్లేలు' గారు. సో, యాస్ యూజువల్ మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'యునైటెడ్ మూవీస్' నాకు తెలిసినంత వరకు 100% మన 'సింహ' సినిమా అండ్ అపెరెంట్‌లీ 'షాడో' సినిమా గూడా తీసిన బ్యానర్ ఇది. సో, దాని పేరు ఈ సినిమాకి నిర్మాత పరుచూరి కీర్తి గారు, పరుచూరి ప్రసాద్ అనుకుంటా వాళ్ళు ముద్దుగా పిలుస్తారు ఇండస్ట్రీలో. బట్ ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్స్ ఎనర్జెటిక్ స్టార్ 'రామ్' గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, సోనల్ చౌహాన్ గారు, సాయి కుమార్ గారు, రావు రమేష్ గారు, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రఘుబాబు గారు, సుప్రీత్ గారు, బ్రహ్మాజీ గారు, సుబ్బరాజు గారు, అభిమన్యు సింగ్ గారు, వెన్నెల కిషోర్ గారు, ప్రభాస్ సీన్ గారు, ఫిష్ వెంకట్ గారు, తేజస్వి గారు. దాని తర్వాత ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు 'ఎంఎస్ నారాయణ' గారు కూడా ఉంటారు. ఇన్ వన్ ఆఫ్ హిస్ లాస్ట్ అపియరెన్సెస్ ఆఫ్‌కోర్స్ ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమా వచ్చింది. సో, వన్ ఆఫ్ ద లాస్ట్ మూవీస్. దాని తర్వాత 'హేమ' గారు కూడా ఉంటారు. కానీ నేను మర్చిపోతున్నానంటే ఏమో నాకంత గుర్తులేదు. బట్ నాకు గుర్తున్నంత వరకు అది వాళ్ళే బేసిక్‌గా. ఐ థింక్ ఈ సినిమాలో 'ఫిష్ వెంకట్' గారు కూడా ఉంటారు. నాకు అంటే మైట్ బి రాంగ్ బట్ దాని తర్వాత ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేటువంటి మన మల్లీశ్వరి అండ్ 'మన్మధుడు' ఫేమ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉండే చాలా ఫేమస్ కెమెరామాన్. నాకు చాలా ఇష్టం ఉన్న ఒక కెమెరామాన్. అంటే వరుసగా నాకందరూ ఇష్టం అనుకో. బట్ ఏందంటే నాకొక పలానా సినిమా నాకంత గుర్తుందంటే, నా ఫేవరెట్ సినిమాలు ఏదైతే ఉన్నాయో, మ్యాక్స్ వాళ్ళ పేర్లని గుర్తు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో, సినిమాటోగ్రఫీ చేసినటువంటి మరొక్కసారి 'మల్లీశ్వరి' అండ్ 'మన్మధుడు' కెమెరామాన్ సమీర్ రెడ్డి గారు, ఎడిటింగ్ బై ద లెజెండరీ గౌతమ్ రాజు గారు, ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి తమన్ గారికి, లిరిక్స్ రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి, శ్రీమణి గారికి, అండ్ నాకు తెలిసి చంద్రబోస్ గారికి అంటే నేను అదే చూశాను మరి. ఇప్పుడు ఎంతవరకు నిజమో నాకే తెలీదు. ఆర్ట్ డైరెక్షన్ బై మై ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ సినిమా చేశారు. యాక్షన్ బై రామ్ లక్ష్మణ్ మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ స్టంట్ శివ మాస్టర్. కొరియోగ్రఫీ చేసినటువంటి రాజుచంద్ర మాస్టర్‌కి, కథ రాసినటువంటి వేలుగొండ శ్రీనివాస్ గారికి, ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి మన 'భగవంత్ కేసరి' డైరెక్టర్ అనిల్ రవిపూడి గారికి, అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసినటువంటి గోపిచంద్ మల్లేలు గారు. ఈ సినిమాకి నిర్మాత పరుచూరి కీర్తి, పరుచూరి ప్రసాద్ గారు ఏకేఏ ఐ గెస్. అండ్ ఈ సినిమా మే 29, 2015 విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే మీరు ఈ సినిమా చూసారంటే లేకపోతే మీకు ఈ సినిమా గుర్తుందంటే మీకు అంటే ఆ టైంలో ఏమైందంటే మీకు బాగా గుర్తు.
అప్పుడు పీక్ సమ్మర్ సీజన్. అంటే ఏ కాంపిటీషన్ లేకుండగా. అంటే 2 వారాలకు ముందు పెద్దగా ఏం సినిమాలు రాలేదు. అంటే ఆ సీజన్‌లో వచ్చే సమ్మర్‌లో వచ్చే సినిమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ వచ్చే ఉంటాయి. లైక్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' దాని తర్వాత ఐ థింక్ 'లయన్' మన బాలయ్య గారిది 'లయన్.' సో, బేసిక్‌గా ఒక అంటే ఒక డెడ్ అనను గానీ, ఏది లేకుండా ఒక ఫ్రీ స్లాట్‌లో ఏ కాంపిటీషన్ లేకుండా సినిమా వచ్చింది. సో, నాకు బాగా గుర్తు నేను 12థ్ క్లాస్‌లో ఉన్నాను. నేను అంటే హై స్కూల్‌లో ఉన్నానన్నమాట 12థ్ క్లాసు. సో, గ్రాడ్యుయేట్ అయ్యి దాని తర్వాత సమ్మర్ అంతా ఎళ్ళే కొద్దీ కాలేజ్‌కెళ్తున్నా. ఆహ్, ఆ ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో. సో, ఆ టైంలో ఏముంటదంటే పెద్దగా ఏముండదు. ఎందుకంటే సినిమా మే 29థ్ వస్తే దాని తర్వాత ఏమవుతదంటే జస్ట్ అంటే ఫైనల్ 12థ్ క్లాస్‌లో ఫైనల్ ఇయర్‌లో ఏం చేసామంటే బేసిక్‌గా ఇంకో 2 వారాల్లో ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్స్ అయిన తర్వాత దాని తర్వాత గ్రాడ్యుయేషన్. దాని తర్వాత మొత్తం అయిపోతది హై స్కూల్. సో, నాకు బాగా గుర్తు అప్పుడు ఆ టైంలో ట్రైలర్ వచ్చింది. నచ్చింది. దాని తర్వాత పాటలు రిలీజ్ అయ్యి పాటలు విన్నాను. నాకు నచ్చింది. దాని తర్వాత నేననుకున్న ఆ వీకెండు సో, మే 29థ్ వచ్చే ఆ వీకెండ్ ఏదైతే ఉందో నేననుకున్నా, పెద్దగా ఏం చేయట్లేదు అంటే చాలా ఖాళీగా ఉన్నా. అంటే ఇంకేం చేయట్లేదని జెప్పి నేను మా డ్యాడీ థియేటర్‌కెళ్ళాం. నేనొకటే చెప్తానండి ఆ రోజు థియేటర్ ఎంత ఫుల్‌గా ఉందంటే, నేను మా డ్యాడీ తప్ప థియేటర్‌లో ఇంకెవ్వరు లేరు. సో, బేసిక్‌గా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ లాగుండేది. నాకు గుర్తున్నంత వరకు ఇంకో ఒక ఐ థింక్ ఒక భార్య అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ తర్వాత వచ్చారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నాకంత గుర్తులేదు గానీ. సో, మొత్తం కలిపితే నలుగురు ఉన్నారు థియేటర్‌లో. బట్ నేనైతే ఎంజాయ్ చేశా టైమ్ పాస్. ఆహ్, హ్మ్. అంటే నాకప్పుడే తెలిసింది. అది లైక్ ఒక రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ. బట్ ఏదో ఒకటి నవ్వుకోవడానికి అండ్ ఏదో ఎంటర్‌టైన్ అవ్వడానికి నేను చూసాను. అండ్ దెన్ ఈ సినిమా నాకెందుకో లైక్ మళ్ళీ చూద్దామని నాకేదో ఒక మూడొచ్చింది. అండ్ నేనొకటే చెప్తానండి. ఈ ఒక వన్ టైమ్ వాచ్ దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే దానికొక డెఫినిషన్ ఉందంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉందంటే ఈ సినిమానే. ఎందుకంటే రివాచ్ చేశాను. ఇది ఒక అట్ బెస్ట్ లైక్ ఐ థింక్ బిలో యావరేజ్ మూవీ. మేబీ దానికంటే తక్కువ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. కానీ సెకండ్ హాఫ్ అయితే నిజం చెప్తానండి నాకు చిరాకు దొబ్బిందిరా బాబు! చిరాకంటే చిరాకొచ్చింది. సో, అదొకటి చెప్తా. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే సో, బేసిక్‌లీ ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'బలుపు' టైంలో మన 'గోపిచంద్ మల్లేలు' గారు 'పరీక్షిత్ ప్రసాద్' గారికి ఆయన డేట్లు ఇచ్చారనమాట. సో, అప్పుడేందంటే యాక్చువల్లీ 'రామ్' గారు 'గోపిచంద్‌తో 'డాన్ సీన్' రోజుల నుండి ఎప్పుడో ఒక సినిమా చేయాలని ఉండేది. బట్ దాని యాక్చువల్లీ 'బలుపు' తర్వాత మన 'గోపిచంద్' గారికి 'అల్లు అర్జున్', 'దిల్ రాజు' కాంబినేషన్‌లో ఒక సినిమా సెట్ అయిందనమాట. అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో, ఆ స్క్రిప్ట్ వర్క్‌లో ఆయన బిజీ అయ్యారు. అదే టైంలో ఏమైందంటే 'పరీక్షిత్ ప్రసాద్' గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా తీశారు 'షాడో' వెంకటేష్ గారితో. సో, ఆఫ్‌కోర్స్ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. సో, ఆయనకేందంటే అర్జెంట్‌గా మనం ఇంకో సినిమా తీసి మనకొక ఎంటర్‌టైనర్ కావాలి. మన పోయిన డబ్బులు తిరిగి రావాలని చెప్పి, దాని తర్వాత నన్నడిగారు ఏందంటే, "ఈ సినిమా నువ్వు చేస్తావా?" అని చెప్పి, దాని తర్వాత గోపిచంద్ మల్లేరు, దిల్ రాజు దగ్గరికెళ్ళి ఆయన నుండి పర్మిషన్ తీసుకొని, ఆయన మళ్ళీ పరశుత్ ప్రసాద్ గారి దగ్గర దగ్గర ఆయన వెళ్లారన్నమాట ఈ సినిమా రిలీజ్ చేయడానికి. సో, ఏమైందంటే ఒక మంచి స్క్రిప్ట్ మినిమల్ టైమ్‌లో అంటే చాలా తక్కువ టైంలో వాళ్ళకవసరం. అప్పుడేమైందంటే గోపిచంద్ గారు వివి వినాయక్ గారిని కలిసారనమాట. ఆయన ఒక సలహా ఇచ్చాడనమాట. ఏందంటే ఒక రైటర్ ఉన్నారు. ఆయన పేరు వేలుగొండ శ్రీనివాస్. ఆయన దగ్గర ఒక కథ ఉంది. ఒకసారి నువ్వు విను అని చెప్పి గోపిచంద్ మల్లేలు గారు ఆ కథ విని ఆయనకి ఐడియా నచ్చింది. సో, ఏమైందంటే ఆ రా స్టోరీ ఏదైతే వేలుగొండ శ్రీనివాస్ రాసారో దాని తర్వాత గోపిచంద్ మల్లేలు, కోన వెంకట్ గారు, వేలుగొండ శ్రీనివాస్ గారు, అనిల్ రావిపూడి గారు ఈ నలుగురు ఆ స్క్రిప్ట్ మీద కూర్చొని ఒక ఫుల్ స్క్రిప్ట్ వాళ్ళు బేసిక్‌గా అది వాళ్ళు డెవలప్ చేశారన్నమాట. సో, 3 నెలలు టైం తీసుకొని వాళ్ళు మొత్తం స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు సెట్ చేసిర్రు. ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అనమాట. అండ్ దెన్ వాళ్ళది చెప్పారు. అప్పుడేమైందంటే, సో, సినిమా సెట్ అయింది. మే 17, 2014 వాళ్ళు సినిమాకి ముహూర్తం పూజ సెరమనీ చేశారు. అండ్ దెన్ వాళ్ళు యాక్చువల్లీ జూన్ 1, 2014 వాళ్ళు షూటింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడేమైందంటే యాక్చువల్లీ మీకు గుర్తుంటే అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ స్ట్రైక్స్ ఉండేవి. అంటే స్ట్రైక్స్ ఉండేవి ఆ టైంలో. సో, బేసిక్‌గా జనం ఎందుకు స్ట్రైక్ చేస్తారంటే మమ్మల్ని ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ పని చేపిస్తున్నారు. కానీ మాకు కావాల్సిన డబ్బు మాకు రావట్లేదు. బేసిక్‌గా హాలీవుడ్‌లో ఏం జరుగుతుందో అప్పుడు 2014లో అది తెలుగు ఇండస్ట్రీల్ తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతుందనమాట. సో, ఇంకోటేందంటే ఈ కాస్ట్‌లో దాదాపు ఒక 30 అంటే 30 ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి
ఆ స్ట్రైక్ ఉండడం వలన వాళ్ళ డేట్‌లు మళ్ళీ రావడం అనేది చాలా కష్టమైంది. కానీ ఎలాగెలాగో మేనేజ్ జేసి ఈ సినిమా మేము 92 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ జేసి ఇది యాక్చువల్లీ ఫెయిర్. ఒక బిగ్ బడ్జెట్ సినిమాకి అది ఒక అంటే బేసిక్‌గా అది అది ఒక మంచి అమౌంట్ ఆఫ్ డేస్ అనమాట. దాని తర్వాత ఇంకోటి ఆయనేం జెప్పారంటే సో, 'ప్రభాస్' మీ అందరికి గుర్తుంటే అంటే ఎవరికైనా అందరికి గుర్తుంటది. ఎందుకంటే సినిమా 100 సార్లు చూసాం గానీ, 'ప్రభాస్' గారు నాకు తెలిసినంత వరకు ఆయన కెరీర్ బెస్ట్ లుక్స్ అంటే 'మిర్చి' సినిమా. సో, దానికి కారణం ఒక స్టైలిస్ట్ ఉంటాడు. ఆయన పేరు బస్కీ అనమాట. వాళ్ళ పేరు బస్కీ. సో, అదే స్టైలిస్ట్ ఇప్పించి ఈ సినిమాకి 'రామ్' గారు వాళ్ళు పెట్టిచ్చారు. ఎందుకంటే ఆయన చాలా ఒక కొత్త లుక్‌గా చాలా స్టైలిష్‌గా కనిపించాలని చెప్పి వాళ్ళు బస్కీని హైర్ చేశారు. దాని తర్వాత కాస్టింగ్ సంగతానికొస్తే ఫస్ట్ వాళ్ళు మళ్ళీ 'కందిరీగ' కాంబినేషన్ వాళ్ళు మళ్ళీ అనుకున్నారు. ఏందంటే ఫీమేల్ లీడ్ 'హన్సిక' గారు వాళ్ళు ఆహ్, చు అంటే ఆమె ఆమెని క్యాస్ట్ చేశారు. కానీ ఆమెకేమైందంటే డేట్ ఇష్యూ వలన అప్పుడు ఐ థింక్ బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు లైక్ అంటే ఆ టైంలో అంటే సో 'రకుల్ ప్రీత్ సింగ్‌ని' వాళ్ళు రిప్లేస్ చేశారనమాట. దాని తర్వాత విలన్ రోల్‌కి వాళ్ళు 'జగపతి బాబు' గారిని వాళ్ళు ట్రై చేశారు. కానీ అప్పటికే విలన్‌గా ఆయన ఫుల్ రోల్స్ ఆయన చేశారు. 'కర్రటి తీగ', 'పిల్ల నువ్వు లేని జీవితం' లెజెండ్ సినిమా తర్వాత. బట్ అది ఆఫ్‌కోర్స్ అది వర్కౌట్ అవ్వలేదు బేసిక్‌గా. సో సెకండ్ హీరోయిన్‌కొచ్చేసరికి వాళ్ళు చాలా పేర్లు అనుకున్నారు. దాని తర్వాత ముఖ్యంగా వాళ్ళు 'క్యాథరిన్ ట్రేజా' గారి దగ్గరికి వాళ్ళు వెళ్లారు. అండ్ దెన్ ఆమె నో జెప్పింది. ఎందుకంటే ఎప్పుడు నాకు ఓన్లీ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేయడం నాకిష్టం ప్రస్తుతానికి. ఈ సపోర్టింగ్ రోల్స్ అయితే నాకిష్టం లేదు ప్రస్తుతానికి అని జెప్పి ఆమె నో అని చెప్పింది. ఫైనల్‌గా జూలై 2014లో వాళ్ళు 'లెజెండ్' సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా జేసిన సనత్ చౌహాన్ గారిని వాళ్ళు సెకండ్ లీడ్‌గా వాళ్ళు సెట్ చేశారన్నమాట. సో, యాక్చువల్లీ సినిమా ఐ థింక్ జూన్ 14, 2014 వాళ్ళు షూటింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ మ్యూజిక్ సెట్టింగ్స్‌లో డిలే వచ్చేసరికి జూన్ 16, 2014 హైదరాబాద్‌లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారన్నమాట. యాక్చువల్లీ ఆ ఫారెన్ పోర్షన్ మొత్తం ఏదైతుందో, సో, వాళ్ళు పోర్చుగల్‌లో తీసే సీన్‌లు యాక్చువల్లీ వాళ్ళు యూఎస్‌లో తీద్దాం అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వలన వాళ్ళ లొకేషను లిస్బన్ పోర్చుగల్‌కి షిఫ్ట్ చేసి, ఆ మొత్తం ఫారెన్ పోర్షన్స్ వాళ్ళు పోర్చుగల్‌లోనే తీశారు. సో, యాక్చువల్లీ ఐ థింక్ 'ఓబిచన్ మల్లేలు' గారికి పోర్చుగల్ అందే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే 'బలుపు' సినిమా అదే 'కాజల్ చెల్లివా కరీనిక కరీనాకి కజినివా' ఆ పాటుంటది గదా! అది యాక్చువల్లీ పోర్చుగల్‌లో వాళ్ళు తీశారు. ఇట్ వాస్ ద ఫస్ట్ తెలుగు మూవీ యాక్చువల్లీ టు బి షాట్ ఇన్ పోర్చుగల్ అనమాట. బట్ అది ఓన్లీ ఒక పాట కోసం. ఇది యాక్చువల్లీ సినిమాకి కొంత భాగం. సో, ఒక పార్ట్ ఆఫ్ ద మూవీ అన్నమాట. వాళ్ళు పోర్చుగల్‌లో తీశారనమాట. దాని తర్వాత 'పొలాచి', 'అన్నపూర్ణ స్టూడియోస్', 'రామోజీ ఫిల్మ్ సిటీ' దాని తర్వాత 'క్లైమాక్స్' ఆ గుడి దగ్గర ఫైట్ ఏదైతే ఉందో అది సమలకోటలో ఉంటది. నాకు తెలిసినంత వరకు అది కర్ణాటక స్టేట్‌లో ఉంటది. సో, 'క్లైమాక్స్' వాళ్ళు అక్కడ షూటింగ్ చేశారు. సో, జూన్ 16, 2014 హైదరాబాద్‌లో వాళ్ళు చేసి ఇందాక చెప్పినట్టు 92 వర్కింగ్ డేస్‌లో వాళ్ళు షూటింగ్ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేశారు. సో, మే 1, 2015 ఆడియో సినిమాకి ఆడియో, థియేట్రికల్ ట్రైలరు వాళ్ళు ఆహ్, వ్ వ్ ఆహ్, వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. జేఆర్‌సీ కన్వెన్షన్ హైదరాబాద్‌లో. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ శ్రీనివైట్ల గారొచ్చారు. నాకదే గుర్తు అంటే పిక్చర్‌లో. సో, పాట రిలీజ్ చేశాడు. అది ఒక క్యాచీ కమర్షియల్ ఆల్బమ్ అదంతా. సో, ఇనీషియల్‌గా వాళ్ళు మే 15థ్ వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండగా అది మే 29కి పోస్ట్‌పోన్ అయింది. సో, ఫైనల్‌గా మే 29, 2015 సినిమా 525 సెంటర్స్ ఏపీ, తెలంగాణలో దాని తర్వాత వరల్డ్ వైడ్ 750 లొకేషన్స్ ఓవరాల్‌గా సినిమా విడుదలైంది. అండ్ జనాలు ఏం చెప్పారంటే యాహ్! ఇది ఒక టైమ్ పాస్ రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ అండ్ ఫార్మాట్ ఉన్న ఒక సినిమా. కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు సమ్మర్ టైమ్‌లో నువ్వు ఎక్కువ ఏం చేసినావంటే ఎక్కువ ఇంట్లో కూర్చుంటావు కదా! ఎందుకు? ఎందుకంటే ఏసీ ఉంటది. సో, ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నాం అంటే సేమ్ రీజన్ ఏందంటే హాయిగా ఏసీలో కూర్చొని ఏదో ఒకటి చూసేయచ్చురా బాబు అని చెప్పి జనాలు వాళ్ళు సినిమా అట్లా ఎంజాయ్ చేసారు బేసిక్‌గా. సో, బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే సినిమా వాళ్ళు 16,00,00,000 అమ్మితే సినిమా మొత్తం 15.44 క్రోర్స్ కోట్ల షేర్ వసూలు చేసి సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. నాకు తెలిసినంత వరకు బట్ సాటిలైట్ రైట్స్ అండ్ ఆడియో రైట్స్ కలిపితే సినిమా ఐ థింక్ హిట్ అయి ఉంటది. బట్ యాక్చువల్లీ నాకు తెలీదు. ఎందుకంటే అప్పట్లో అంటే అప్పట్లో రేట్లేందో నాకు తెలీదు గానీ ఇప్పుడు థియేట్రికల్ మార్కెట్టు అండ్ బిజినెస్ అంత పెరిగింది కాబట్టి ఎప్పుడైతే బేసిక్‌గా నువ్వు ఒక 20,00,00,000 సినిమా తీసావనుకో ఆ బడ్జెట్‌లో, లేకపోతే ఈ సినిమాకి తీసుకుందాం. 16,00,00,000 బడ్జెట్ సినిమా తీస్తే
ఎన్నో 20,00,00,000 బడ్జెట్ తీస్తే నీకు నాన్ థియేట్రికల్స్, సో శాటిలైట్, డిజిటల్లు అండ్ ఓటీటీ రైట్స్ అన్నీ కలిపితే మే ఈజీగా ఒక 30 లేకపోతే 40,00,00,000 వస్తాయి నీ సినిమాకి. సో, అంత ప్రాఫిట్ అంటే టేబుల్ ప్రాఫిట్ అంటారు గదా! సో, అంత టేబుల్ ప్రాఫిట్ వస్తదనమాట. సో, బిజినెస్ బిజినెస్ అట్లా సాగదీస్తది మరి. సో, యాహ్! సో, ఇప్పుడు కథా సంగదానికొస్తే అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ నేను రపారప్ అదంతా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, బేసిక్‌లీ ఈ సినిమా ఓపెన్ అవుతది. మన 'రాజా రవీంద్ర' గారు ఒక జైలు నుండి బయటకొస్తారు. అండ్ బేసిక్‌గా ఈయన 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 ఇంకెవరు గాదు 'ఆదిత్య మెనన్' ఈ సినిమాలో విలన్. సో, ఆయన తమ్ముడనమాట. ఆయనకెందుకు జైలుకెళ్లారంటే ఆయన ఒకరోజు గుడికెళ్తే పూజారి కూతురిని ముట్టుకునేసరికి భూపతి ఇది మన సంపత్ రాజు గారు వాడిని అవమానం జేసి వాడింటి నుండి బయటకు దోస్తాడు. సో, వాడేం జెప్తాడంటే వాడికో కూతురు ఉందిగా వాడికెట్లా ఉంటదని నేను జెప్తా అని జెప్పి వాడు బయలుదేరుతాడు. అక్కడ పనిజేసే ఎవడో జైలరు, పోలీస్ మ్యాన్ ఎవడో ఒకడు భూపతికి ఫోన్ జేసి ఆడు జెప్తాడు. సో, రాజా రవీంద్ర గారు జీప్‌లో ఎళ్తుంటే సడెన్‌గా బోలెడన్ని బండ్లొస్తాయి. సడెన్‌గా ఒకడు ఆడి కొడతాడు. ఇప్పుడు మాకు సాయి కుమార్ గారు కనిపిస్తాడు. దాని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ భూపతి సంపత్ రాజ్ వస్తారు. అండ్ దెన్ రాజా రవీంద్ర గారిని యేసేస్తారనమాట. ఈ సినిమాలో విలన్ ఆదిత్య మెనన్. ఆడేం చేస్తాడంటే ఆఫ్‌కోర్స్ పగబెట్టుకుంటాడు. అండ్ దెన్ వాడేం చెప్తాడంటే వాడు అడుగుతాడు. వాడు కూతురు ఎక్కడో ఉందని వెతకండ్రా అనేసి మొత్తం అరుస్తూనే ఉంటాడు. సో, వాడు వాడు అరిస్తే నీకొక ట్రైన్ ఓపెన్ అవుతదనమాట. ఏదో ఒక ఊర్లో ఎళ్తుంటే ట్రైన్ డోర్ ఓపెన్ అవుతది. బయటకొచ్చి దివ్య వస్తది. ఇది మన 'రకుల్ ప్రీత్ సింగ్' అనమాట. సో, భూపతి వాళ్ళ కూతురు. సో, వస్తది స్టేషన్‌లో దిగుతది. సో, ఇప్పుడు ఏం తెలుస్తదంటే సాయి కుమార్ ఆమె మావయ్య. అదని ఏదో విచిత్రమైన కోర్ట్ కండిషన్ 'బృందావనం' సినిమాల్లోకొచ్చేసరికి ఆమె ఒక ఇంట్లో ఒక నెల రోజులుండాలి. దాని తర్వాత సో, ఆమె మావయ్య ఇంట్లో ఒక రోజు నెల రోజులుండాలి. దాని తర్వాత ఇంకో ఇంట్లో ఇంకో నెల రోజులుండాలి. సో, భూపతి ఏం జేసినాడంటే దివ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆమెకి టార్చర్ భరించలేక ఆమె మావయ్యతో ఎళ్తది సాయి కుమార్‌తో. దాని తర్వాత రఘుబాబు అడుగుతాడు. అల్లుడంటే ఎలా వండాలి అన్నయ్య అని చెప్పి, పండగలా వండాలని చెప్పి ఇప్పుడు మన 'రామ్' గారి ఇంట్రో వస్తది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో ఇంట్రో సాంగ్ వస్తది. అండ్ దెన్ పోర్చుగల్‌లో ఆయన ఏదో కంపెనీ రన్ చేస్తారు. ఆయన బేసికల్లీ ఒక బలుసినోడు. అండ్ దెన్ ఆయన వాళ్ళ నాన్నగారు మన 'రావు రమేష్' గారు ఆయన కంపెనీలోనే ఒక ఎంప్లాయీ. సో, ఆయన అమ్మగారితో ఆయన అక్కడ ఉంటారు. ఆమె పేరు సరస్వతి. ఇది మన 'పోత్ర లోకేష్' గారు. అండ్ దెన్ ఆయన ఏం చెప్తారంటే, నాకు జీవితంలో అన్నీ హ్యాపీ కెరీర్ ప్లానింగ్‌తో కొద్దీ నాకు ఇప్పుడు పెళ్లి చేద్దామని సంబంధాలు సంబంధాల కోసం వాళ్ళు చూస్తూనే ఉంటారు. అప్పుడు ఎవరొస్తారంటే వీకెండ్ వెంకట్రావు వస్తారనమాట. ఇది మన బ్రహ్మానందం గారు. ఆయన అసిస్టెంట్ అనమాట. అంటే ఇది మేమనుకోవాలనమాట. ఒక హార్డ్ కోర్ బిజినెస్ వుమెన్‌కి ఆమె పేరు అనుష్క. బేసికల్లీ యాక్చువల్లీ ఒక ఇర్రిటేటింగ్ బిజినెస్ వుమన్. ఇది మన సోనాల్ చౌహాన్ గారు. సో, యాక్చువల్లీ ఒక బిజినెస్ డీల్ చేయడానికి రగ్బీ మ్యాచ్ ఆడుతది. అదేం లాజిక్ ఏందో నాకు తెలీదు గానీ, దాని తర్వాత ఆ అమ్మాయి మళ్ళొస్తది. ఎంత విచిత్రంగా ఉంటదంటే, అది విచిత్రంగా ఉంటది. వీళ్ళు రాసే విధానం అదంతా. అంటే బేసికల్లీ సిల్లీ అనిపిస్తది. సో, ఆమె అమ్మాయి మళ్ళొస్తది. దాని తర్వాత ఆమె డ్యాడీ చనిపోతారు. సో, ఆమె డ్యాడీలో రాసే విల్ ఏదైతుందో ఏం రాస్తుందంటే, ఆమె 24 ఏళ్ళొచ్చిన తర్వాత సో, 24 ఇయర్స్ అయిన తర్వాత ఆమె ఒక ఇండియన్ కుర్రోడిని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఆమె 300,00,00,000 ఉండే ఒక ప్రాపర్టీ మొత్తం వాళ్ళు ట్రస్ట్‌కెళ్తారనమాట. అండ్ ఇదంతా ఆమె 30 రోజుల్లో జేయాలి. సో, కార్తిక్, కార్తిక్ బేసిక్‌గా మన రామ్ ఈ సినిమాలో. సో, కార్తిక్ ఏం చేశాడంటే, వీకెండ్ వెంకట్రావు వీకెండ్ వెంకట్రావుని పడేసి వాళ్ళిద్దరి మధ్య ఒక బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకేలా ఆలోచిస్తారు. అంటే లైక్ మైండెడ్‌గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏం చెప్తారంటే, యాహ్! నేను నీకు పెళ్లి చేసుకోవడం ఓకే అని చెప్పి నిశ్చితార్థం పెట్టి వాళ్ళు ఎంగేజ్‌మెంట్ పెడతారనమాట. కానీ అప్పటికే కార్తిక్‌కి ఒక వార్త వస్తదనమాట. ఏందంటే, ఇండియాలో వాళ్ళ ఫ్యాక్టరీ వల్ల ఎవడో ఒకడు పొల్యూషన్ కేస్ పెట్టారు. సో, ఆడు వెంటనే హైదరాబాద్‌కి మళ్ళొస్తాడు. ఆ ఆర్గనైజేషన్ పేరు గ్రీన్ ఆర్మీ అనమాట. సో, ఆ గ్రీన్ ఆర్మీ ఇది దానికి లీడరు ఇంకెవరు కాదు మన 'దివ్య' సో, మన 'రకుల్ ప్రీత్' గారు. సో, కార్తిక్ ఏం చేసాడంటే వెంటనే వాడు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్‌కొస్తాడు. అండ్ దెన్ ఈ అమ్మాయి అనుష్క ఏం చెప్తదంటే చాలా కంట్రోలింగ్, చాలా జెలసీ కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్తదంటే, "సరే నువ్వు హైదరాబాద్‌కెళ్తున్నావు. కానీ నీ ప్రతి మొమెంటు నాకు అప్డేట్ చేయాలని అప్డేట్ చేస్తూ ఉండాలని" చెప్పి ఆఫ్‌కోర్స్ ఆడు చేయడు. సో, వాడు ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత వాడికి ఇంకో అసిస్టెంట్ దొరుకుతాడు. ఇది మన 'వెన్నెల కిషోర్' గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్
ఏ తెలుగు సినిమా అయినా సరే, ఒక అమ్మాయితో ప్రేమిస్తుంటే, ఇంకో అమ్మాయితో వాడు ప్రేమలో పడతాడు. సో, 'దివ్యకి' ఎప్పుడు లైనేస్తూ ఉండడానికి కార్తీక్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అదే ఉండే ఒక టైంలో ఒక రౌడీ ఉంటాడు 'శంకర్', ఇది మన 'అభిమన్యు సింగ్' గారు. వాడు కూడా దివ్య మీద వాడు బేసికలీ వాడు కామం పెంచుకుంటాడనమాట. సో, వా ఈ విషయం శంకర్ గాడికి తెలిసి, కార్తిక్ గాడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని జెప్పి, వాడిని కొట్టడానికి ఎళ్తే, అఫ్‌కోర్స్ వాడు వీళ్ళందరిని చితకబాదుతాడు. దాని తర్వాత ఇంకేదో జరుగుతది. దాని తర్వాత హరీష్ వస్తాడు. హరీష్ గారు ఎవరంటే, మన ఆదిత్య మెనన్ వాళ్ళ బ్రదరు. సో, ఏందంటే చెప్పాడు గదా! ఆ అమ్మాయి భూపతి గాడి కూతురు ఎక్కడుందో అని జెప్పి, ఆ అమ్మాయిని తీసుకురా అని జెప్పి. సో, అప్పుడొచ్చి బేసిక్‌గా అప్పుడు గూడా భూపతి వస్తాడు. కానీ కార్తిక్ వచ్చి అందరిని ఎరగదీస్తాడు. అండ్ దెన్ ఇక్కడొక ట్విస్ట్ వచ్చిందనమాట. వాడేం చెప్తాడంటే, "అసలు నేను ఇండియాకొచ్చింది నేనే, దివ్య కోసం వచ్చి దివ్యకి ఇండియా వచ్చింది నేనే, ఇదంతా చేసింది నేనే" అని చెప్పి అప్పుడు ఇంటర్వల్ పడతది. సో, ఈ సినిమా ట్విస్ట్ ఏందంటే, యాక్చువల్లీ మన 'పవిత్ర లోకేష్' గారు, సో, రామ్ వాళ్ళ అమ్మ యాక్చువల్లీ సంపత్ రాజ్ వాళ్ళ సిస్టరు. అండ్ వాళ్ళు ఆమెని ఆహ్, ఫ్యా అంటే ఆమె కుటుంబం నుండి శాశ్వతంగా వాళ్ళు పంపించేసారు. ఎందుకంటే ఆమెని మన భూపతి, మన సంపత్ రాజు వాళ్ళ బెస్ట్ ఫ్రెండు మన సాయి కుమార్ గారనమాట. సో, ఆయన్ని పెళ్లి చేసుకోలేదని కాబట్టి ఆయన బేసికలీ ఒక శిక్ష వేస్తాడు. సాయి కుమార్‌కి నలుగురు చెల్లెలుంటారు. వాళ్ళందరూ సో, సంపత్ రాజ్ అండ్ వాళ్ళ అన్న తమ్ముళ్ళు, అది మన బ్రహ్మాజీ, శ్రావణ్ అండ్ రఘుబాబు, వాళ్ళందరూ ఈయన పెళ్ళాళ్ళు, సాయి కుమార్ వాళ్ళ చెల్లెనమాట. సో, ఒక శిక్షేసి, మా భార్య మాతోనే ఉండరు. నువ్వు మాకు చేసిన అన్యాయంకి మా పెళ్ళాలు గూడా నీతోనే పంపించేసినావు అని జెప్పి వాళ్ళతోనే పెడతారనమాట. సో, ఆఫ్‌కోర్స్ వాడు ఫైటింగ్ జూసే విధానం సంపత్ రాజ్‌కి నచ్చుతది. వాడిని కలుస్తాడు. దాని తర్వాత జెప్తాడు, యాహ్! నా అల్లుడంటే నువ్వే అని వాడు జెప్తాడు. అంటే తెలుసుకోలే వాడికి తెలీదు. యాక్చువల్లీ ఈ అమ్మాయి వాడి చెల్లెలు కొడుకంటే వీడే అని చెప్పి. సో, వాడు ఊరికెళ్తాడు. అదే ఆల్టర్‌నేట్ చేస్తూ ఉంటాడురా! నాకర్థం కాలేదు గానీ, సాయి కుమార్ ఇంటి సాయి కుమార్ ఇంటికెళ్తాడు. దాని తర్వాత ఒక రోజు సంపత్ రాజ్ ఇంటికెళ్తాడు. టిపికల్ మనకి తెలుగు సినిమాల్లో చూసేదేంటంటే కన్‌ఫ్యూజన్ కామెడీ వస్తది. అది అనుకోకుండా 'వీకెండ్ వెంకట్రావు' వస్తాడు. దెన్ అమ్మాయి అనుష్క గూడా వస్తది. వాళ్ళు కూడా ఎవడో ఒకడు పెళ్లి సెట్ జేస్తాడు. అండ్ దెన్ ఎవెన్చువల్‌గా కార్తిక్‌కి అండ్ ఈ అమ్మాయి దివ్యకి వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరుగుతూ ఉంటే, వాళ్ళ పెళ్లి జరుగుతుంటే, ఆ సరైన సమయంలో ఆదిత్య మెనన్ వచ్చి దివ్యని కిడ్నాప్ జేసి, అప్పుడు కార్తిక్, భూపతి ఇద్దరొస్తారు. కార్తిక్ ఆడిని కొడతాడు. ఆడ ఆడ కథ అక్కడే ఎండ్ అవుతదనమాట. మన 'అతడు' సినిమాలో చెప్పినట్టు సునీల్ గారు ఒక డైలాగ్ చెప్తారు గదా! వామ్మో! ఈయన కొడుతున్నాడా? ఇంక ఇంకా ఈ బుజ్జిగాడికి భగవద్గీతే అనే డైలాగ్ ఉంటది గదా! సింపుల్‌గా అట్లానే క్లోజ్ జేసి, సో, ఆవిడేందంటే కార్తీక్ భూపతికి జెప్తాడనమాట. ఏందంటే, "మరి ఎందుకు మావయ్య 25 సంవత్సరాలు మా అమ్మ చేసిన దానికి ఎందుకు శిక్ష వేస్తున్నారు?" అప్పుడు ట్విస్ట్ వస్తదనమాట. ఏందంటే, యాక్చువల్లీ 'పవిత్ర లోకేష్' ఎందుకు సాయి కుమార్‌ని పెళ్లి జేసుకోలేదంటే, ఆమెకు యాక్చువల్లీ భయమేసింది. ఎందుకంటే, ఆల్రెడీ ఆ టైంలో 'రా రమేష్' గారిని పెళ్లి చేసి అంటే 'రా రమేష్' గారితో ప్రేమలో పడి, ఆమె కడుపులో ఆల్రెడీ రామున్నాడనమాట. కానీ ఈ విషయం ఆయన అన్నయ్యకి చెప్పడానికే ఆమెకి చాలా భయమేసి ఆమె చెప్పలేదు. అందుకే భూపతి ఆమెని పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళైన ఒక అమ్మాయి, లేకపోతే ఆల్రెడీ కడుపులో ఉన్న ఒక అమ్మాయి అది మన పరువుకి మంచిగా ఉన్ ఉండకూడదు అని ఆమె ఆలోచించి ఆమె మొత్తం అట్లా ప్రయత్నం చేసిందనమాట. సో, భూపతి ఏం చేస్తాడంటే సంపత్ రాజ్ సాయి కుమార్ నుండి క్షమాపణ అడుగుతాడు. "ఏరా ఫ్రెండ్‌వే కదా!" అని చెప్పి. దాని తర్వాత మొత్తానికి వాళ్ళిద్దరు పెళ్లి సెట్ అవుతది. దాని తర్వాత వాళ్ళేం చెప్తారంటే, "పండగ చేసుకో" అని వాళ్ళు చెప్తారు. సో, యాక్చువల్లీ దీనికి ముందు నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇంటికొచ్చేసరికి ఎస్‌బీఎస్‌సి స్పూఫ్ ఉంటదనమాట. సో, ఎస్‌బీఎస్‌సి స్పూఫ్‌లో ఏందంటే, పెళ్లి కూతురిని కిడ్నాప్ జేయలే. అది పంపించేది అభిమన్యు సింగ్ అనమాట. సో, యాక్చువల్లీ రామ్ ఏం జేసినాడంటే, తోడి పెళ్లి కూతురిని మీరు కిడ్నాప్ జేయండి అని జెప్పి, అప్పుడు మొత్తం కంక్లూజన్ ఇవ్వడానికి మన సనత్ చౌహాన్ అభిమన్యు సింగ్‌ని పెళ్లి జేసుకుంటది. ఎందుకంటే, ఆమె డైరీలో రాసే విల్ ఏదైతుందో, ఆ ప్రాపర్టీ ఒక ఇండియన్ కుర్రోడిని అంటే ఎవడైనా పెళ్లి జేసుకో. కానీ ఒక ఇండియన్ కుర్రోడిని పెళ్లి జేసుకున్న తర్వాత ఆమె ప్రాపర్టీ ఆమె ఉంచుకోవచ్చని జెప్పి, ఆమె ప్రాపర్టీ అట్లా చేశారనమాట. సో, అది ఈ సినిమా కథ ఎవరైనా గుర్తుంటే ఒడిగా. ఈ సినిమాకి యాక్టింగ్ సంగతానికొస్తే ఓడియమ్మ! అన్నీ కవర్ చేయాలి గాని ఆహ్, అంటే ఏం జెప్తామండి. ఇప్పుడు
ఆహ్, 'రెడీ' సినిమాలో ఆయన కామిక్ స్కిల్స్‌ని హోన్ చేశారు 'రామ్' గారు. ఓకే. సో, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాల్లో అంటే 'రామ్' గారు ప్రూవ్ చేయాల్సినవి ఏం అవసరం లేదు. ఏందంటే ఒక కమర్షియల్ సినిమా ఆయన టైమింగ్‌తో దాని తర్వాత ఆయన బేసిక్‌లీ ఆయన కామిక్ టైమింగ్‌తో అండ్ ఆయన ఎనర్జీతో ఒక కమర్షియల్ సినిమా భుజాల మీదేసుకొని ఆయన నడిపేయగలరు అనే 'కందిరీగ' సినిమాలో ప్రూవ్ చేశారు. అండ్ దెన్ కొత్త భాగం 'రెడీ' సినిమాలో ప్రూవ్ చేశారు. కానీ 'రెడీ' సినిమాలో డిఫరెన్స్ ఏందంటే, అక్కడ మన 'శ్రీను వైట్ల' గారు పిండే విధానం ఆ కామిక్ టైమింగ్ బయటికి తెచ్చే విధానం, దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'బ్రహ్మానందం' గారు ప్రతి 'శ్రీను వైట్ల' గారి సినిమాలో 'బ్రహ్మానందం' గారు హైలైట్‌లు. సో, 'రెడీ' సినిమా క్రెడిట్ తీసుకున్నారు. బట్ ఇందాకడ చెప్పినట్టు ఆ స్కిల్స్ అంతా ఆ యాక్టింగ్ స్కిల్సు అది పర్ఫెక్ట్ చేయనికి ఆ సినిమాలోనే పనికొస్తాయి. సో, ఈ సినిమాలో డాన్సింగ్సు అసలు అమేజింగ్‌గా ఉంటాయసలు. అండ్ దెన్ స్టైలింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ దెన్ కానీ నేను ఒకటి చెప్తానండి. 'రామ్' గారి సినిమాలన్నీ ఎట్లుంటాయంటే అంటే అన్ని సినిమాలు ఒకేలాగా ఉండేసరికి 'రెడీ' సినిమా, 'కందిరీగ' సినిమా, 'పండగ చేసుకో' సినిమా అయన్నీ కంబైన్ చేస్తే బేసిక్‌గా అంటే మన 'విజయ్ దేవరకొండ' 'గీత గోవిందం' సినిమాలో మేడం ఒక 200 సార్లు చెప్పినట్టు ఈ 3 సినిమాలు 'రెడీ', 'కందిరీగ', 'పండగ చేసుకో' అన్ని కంబైన్ చేస్తే 'రామ్' ఎన్ని సార్లు మావయ్య అంటాడో ఒక 500 సార్లు ఉంటదిరా! నిజం చెప్తున్నా. మావయ్య, మావయ్య ఏం చేసినావు మావయ్య? మావయ్య ఏంటి బయటున్న మావయ్య? మావయ్య, 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 మావయ్య కిందున్నాడు మావయ్య, 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 మావయ్య ఏంటి ఏంటిక్కడ చేస్తున్నావు? మావయ్య ఏం మాట్లాడుతున్నావు? అరె ఎందుకురా? ఎందుకు? అంటే బేసిక్‌గా ఈ అన్ని సినిమాల ఈ 3 సినిమాల కామన్ థ్రెడ్ ఏంటో తెలుసా? మావయ్య గాడిని హౌలగాల్ని చేయడం. ఓకే. అది ఈయన కామన్ ఇక్కడ. బట్ 'రామ్' పెర్ఫార్మన్స్ అయితే మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. ఆయన ఎప్పుడైనా సినిమా ఎంత చెత్తగున్నా సరే సిన్సియర్‌గా ఉంటది. అండ్ ఈ సినిమాలో ఆయన చాలా పర్ఫెక్ట్‌గా చేశాడు. నాకట్లా అనిపించింది. నెక్స్ట్ 'రకుల్ ప్రీత్' గారైతే ఆమె యాక్చువల్లీ చాలా మంచిగా చేసింది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ వాళ్ళు యాక్చువల్లీ మంచిగా రాసారు. అంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంది. ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని చెప్పి. సో, ఆమె యాక్చువల్లీ ఒక ట్రీ హగ్గర్ అనమాట. మీకు ట్రీ హగ్గర్ ఎవరైనా తెలియకపోతే అది మన ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ అనమాట. ఏందంటే అది బేసిక్‌లీ ఎన్వైర్న్మెంట్ గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళు అంటే చెట్లు, మొక్కలు ఈ ఈ అన్ ఇదంతా బేసిక్‌లీ ఎన్వైర్న్మెంటలిస్ట్ మనం ఒక స్లాంగ్‌గా పిలిచి ట్రీ హగ్గర్ అంటాం గదా! బట్ ఆమె యాక్చువల్లీ ఉండే ఒక క్యారెక్టర్‌కి ఆమె చాలా ఎక్కువ చేస్తది. యాక్చువల్లీ చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్ పరంగా, దాని తర్వాత ఆ మొత్తం రియాక్షన్స్ పరంగా అండ్ దెన్ ఈ సినిమాలో ఆమె చాలా అందంగా ఉంటది. అండ్ దెన్ ఆమెకు యాక్చువల్లీ ఒక అద్భుతమైన ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. బట్ అన్నిట్లికంటే ఇంకోటి చెప్పాలంటే నాకెందుకో 'రకుల్' గారు స్క్రీన్ మీద చూసే కొద్దీ నేను కొంచెం మిస్ అయ్యా. ఎందుకంటే ఎంతైనా అప్పట్లో ఒక టాప్ హీరోయిన్. సో, ఒక్క సెకండ్‌లో ఒక్క దెబ్బకి నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి బేసిక్‌గా. సో, యాహ్! దాని తర్వాత నెక్స్ట్ 'బ్రహ్మానందం' గారు, 'వీకెండ్ వెంకట్రావు' అంటే ఏం చెప్తాం ఆయన్ని ఏ రోల్ చేసినా చాలా ఫన్నీగా ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే నాకు లైక్ రోల్ ఎంత చెత్తగున్నా సరే ఓకే. అది కేవలం 'బ్రహ్మానంద' గారు చేశారు గాబట్టి, నాకు ఫన్నీగా అనిపిస్తది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, బేసిక్‌గా చెప్పాలంటే మీరు 'రభస' అని సినిమా 'రభస' సినిమా చూసుంటే, అసలు ఇప్పుడు రోల్ మరీ వరస్ట్‌గుంటే ఎవరేం చేయలేరనుకో. కానీ కొంతో గొప్పో రోల్ బాగున్నా, బాలేకపోయినా 'బ్రహ్మానందం' గారు ఆయన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్సు, కామిక్ టైమింగ్‌తో ఏదైనా ఫన్నీగా ఉంటది. నేను బల్లగుద్ది చెప్తానండి. చాలా మందికి ఉండే ఒక సినిమా కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నాకు ఆ సినిమాలో పాటలు అండ్ దెన్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ ఇండియన్ టీమ్‌కి ఆడలేకపోయినా అంటే ఇగ ఆడలేని ప్లేయరు మన 'గచ్చిబౌలి దివాకర్.' ఓకే. సో, నాకదే గుర్తు. సో, ఈ సినిమాలో 'బ్రహ్మానందం' గారి సీన్స్ అయితే ఫన్నీగుంటాయి కొంత గొప్పో. కానీ ఒకటే ఒక మైనస్ ఏందంటే, 'సనత్ చౌహాన్‌తో' ఉండే ఒక ట్రాక్ ఏదైతే ఉందో, అది క్రింజ్ రా బాబు! అంటే అది నీకు చాలా అది యూ జస్ట్ ఫీల్ ఆక్వర్డ్ అనమాట. అన్నిట్లకంటే నేను చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతాను. అంతే. నెక్స్ట్ 'సనత్ చౌహాన్' గారు ఆమె చాలా గ్లామరస్‌గా ఉంటారు. బట్ ఆమె క్యారెక్టర్ లైక్ రాసే విధానం నీకు ఇరిటేషన్ తెప్పిస్తది. యాక్చువల్లీ పెర్ఫార్మన్స్‌కైతే నాకేం స్కోప్ కనిపించలేదు. దాని తర్వాత 'సంపత్ రాజ్' గారైతే హి ఈజ్ ఓకే. యాక్చువల్లీ మెయిన్‌గా ఈ సినిమాలో ఆయన అరుస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తూ ఉంటారో నాకు తెలీదు గానీ, "రేయ్! వాడు వెతకండ్రా! తీసుకురాండ్రా వాడు" అరే! ఎందుకు అరుస్తున్నావురా? మెల్లగా చెప్పొచ్చు కదా! దాని తర్వాత బట్ యాజ్ యూజువల్ 'సంపత్ రాజ్' గారు ఆయనకి చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. సో, ఆఫ్‌కోర్స్ అదే డామినేట్ చేస్తది. ఈ సినిమాలో ఎవరైనా షో స్టీల్ చేశారంటే 'స్టీల్స్ ద షో' అని ఒక లైన్ ఉంటది కదా! 'వెన్నెల కిషోర్' గారు, 'జయప్రకాష్ రెడ్డి' గారు వీళ్ళిద్దరూ
హిల్లేరియస్ వాళ్ళ కామిక్ టైమింగ్‌తో ఎన్ని నార్మల్ సీన్స్ పేలుతాయంటే పేలుతాయి. అంటే ఎందుకు పేలుతాయంటే ఐ థింక్ వాళ్ళు రైటర్స్ వాళ్ళ కోసం రాసే జోకులు ప్రత్యేకంగా అవి చాలా ఫన్నీగున్నాయి. సో, యాహ్! దాని తర్వాత ఈ సినిమాలో మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ మన 'పవిత్ర లోకేష్' గారు. సో, 'పవిత్ర లోకేష్' గారైతే ఆహ్ యాహ్! సినిమాలో మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ అయితే ఆమె. బట్ ఆమె చాలా బావుంది. బట్ ఎప్పుడు అంటే బేసిక్‌గా మదర్ రోల్స్ అయితే నా ఫేవరెట్ యాక్టర్స్ దానికి 'రోహిణి' గారు. దాని తర్వాత ఐ థింక్ ఈజీగా 'పవిత్ర లోకేష్' గారు. కానీ ఫస్ట్ టైమ్ చూసిన ఎమోషన్ రీవాచ్‌లో అయితే నాకసలు ఏది కనిపించలేదు. దాని తర్వాత 'సాయి కుమార్' గారు ఆయన బాగున్నారు. ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి. 'సాయి కుమార్' గారు మాట్లాడే విధానం, ఆ బేస్ వాయిస్ ఏదైతే ఉందో నేనది రోజంతా నేను వినొచ్చు. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. ఎందుకంటే అప్పట్లో ధర్మానికి, న్యాయానికి, చట్టానికి వెనకాల ఉండే నాలుగో సింహమేరా ఈ పోలీస్ అనే ఒక డైలాగ్స్ ఉంటాయి. అంటే ఆ డైలాగ్ చెప్పినోళ్ళు మేము ఎట్లా మర్చిపోతామండి. బట్ యాహ్! అదే అది మచ్చగానే ఉంటది. ఆయన ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్‌కి ఆయన ట్రాన్సిషన్ అయ్యారు కాబట్టి బట్ యాహ్! బేసికల్లీ ఐ లవ్ సాయి కుమార్ గారు. సో, ఆయన ఏ రోల్ చేసినా నాకు మంచిగానే అనిపిస్తది. నెక్స్ట్ 'ఆదిత్య మెనన్' గారైతే నాకు 'ఆదిత్య మెనన్' గారంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ ఈ సినిమాలో ఇంత వరస్ట్, ఇంత హౌలా విలన్, ఇంత పరమ పనికిరాని విలన్ అయితే నా జీవితంలో చూడలేదు. నా ఫేవరెట్ విలన్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీలో అయితే మన 'ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి'. మన 'దునియా విజయ్' గారు చేసేది 'వీరసింహారెడ్డిలో' ఆడొస్తాడు, కొట్టించుకుంటాడు రిపీటు. 8 ఫైట్‌లు, ఆ! 3 గంటలు, 30 ఏళ్ల పగ. మొత్తానికి బయటికెళ్తే 'వీరసింహారెడ్డి' ఆడు చంపుతాడు. ఇంటికొస్తే వాడి భార్యని ఆడు చంపుతాడు. ఆడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి పాపం రా! ఆడి తలకాయ లేచిపోయింది మొత్తానికి క్లైమాక్స్‌లో. బట్ ఇగ అది దాని తర్వాత నాకు ఒక క్యారెక్టర్ చూసి అంటే నాకు జాలే లేదు. నాకు బేసికల్లీ చిరాకొచ్చింది. ఆ క్యారెక్టర్ అలాంటిది. అసలు ఆడి పేరేంటో నాకు తెలీదు ఈ సినిమాలో 'ఆదిత్య మెనన్' గారిది. అసలు ఈ సినిమాలో 'సంపత్ రాజ్' గారితో ఎందుకు ఫైటింగ్ చేసినాడనేది ఎవ్వడు చెప్పడురా! ఎవ్వడు చెప్పడు. సినిమా మొత్తం అరెస్టెడ్ రేయ్! వాడిని పట్టుకురాండ్రా అని. అరే! ఎందుకు అరుస్తా అండ్ దెన్ యాస్ యూజువల్ క్లైమాక్స్‌లో ఈడు అస్తమాను అరుస్తూ ఉంటాడు. ఫైనల్‌గా క్లైమాక్స్‌కొచ్చేసరికి అరే! నువ్వేమైనా పీకుతావంటే లేదు. రామ్ పిచ్చ కొడతాడురా క్లైమాక్స్‌లో. కొట్టుడు కొడతాడు. దాని తర్వాత ఈ సినిమాలో 'ఎంఎస్ నారాయణ' గారుంటారు. ఆహ్ ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు నాకు ఆయన కలిసి నా జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఎంఎస్ నారాయణ గారిని కలవడం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకుండి అంటే బేసిక్‌గా ఒక యాక్టర్‌ని కలిసినప్పుడు ఎవరైనా సరే అండి వాళ్ళకి ఒక ఆరా ఉంటది. ఏందంటే ఒరేయ్! ఈడిట్లకి ఈయన నిజం అని చెప్పుకోవడానికి. సో, వన్ ఆఫ్ లాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఐ థింక్ ఇంకెవరో ఆయన డబ్బింగ్ కంప్లీట్ చేయలేకపోయేసరికి ఇంకెవరో చెప్పారు. అఫ్‌కోర్స్ చూడడానికి మంచిగానే ఉంటది. బికాజ్ ఐ ఆల్‌వేస్ లవ్డ్ ఆయన స్క్రీన్ మీద చూడడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన. బట్ ఈ సినిమా ప్రత్యేకంగా అయితే ఆ డైలాగులన్నీ డబుల్ మీనింగ్. ఏందంటే, మా ఆవిడ ఒకసారి బ్యాక్ చూడండి అని చెప్పి, లేదు లేదు బ్యాక్ అని కాదు. ఆమె ఎనకాల బ్యాక్ ఉండే ఒక ఫోటో ఉంది ఏదో ఒకటి ఉంటది. దాని తర్వాత తేజస్వి గారి క్యారెక్టర్ అయితే ఎట్టేసింది తెప్పిస్తది. ఆ తర్వాత 'మచ్చకి' లాస్ట్ ఎపిసోడ్ 'అత్తారింటికి దారేది' సినిమా. ఆ సినిమాలో 50 మందుంటే, ఈ సినిమాలో 30 మందుంటారు. ఈ సినిమా 'రఘుబాబు' గారుంటారు, 'రమేష్' గారుంటారు, 'శ్రావణ్' గారుంటారు, 'బ్రహ్మాజీ' గారుంటారు, 'హరీష్ ఉత్తమన్' గారుంటారు, ఈ 'అభిమన్యు సింగ్' గారుంటారు. రెస్ట్ ఆఫ్ ద స్టార్ క్యాస్ట్ 'ప్రభాస్' గారుంటారు. దాని తర్వాత మన అదుర్స్ మన 'రఘు కర్మంచి' గారుంటారు. ఎవ్వరున్నా సరేరా బాబు! జస్ట్ క్యాస్ట్ ఎట్లున్నారంటే సార్ ఇక్కడ కొంచెం స్క్రీన్ స్పేస్ మిస్ అవుతది. అంటే లైన్ చుట్టూ స్క్రీన్ స్పేస్ ఏది వేస్ట్ అవ్వకుండా చుట్టూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెట్టేద్దాం అని చెప్పి అట్లా వాళ్ళు పెట్టారు. బేసిక్‌గా వాళ్ళ రోల్స్ అస్సలు దిక్కులేదు. ఓకే. సో, అది యాక్టింగ్ సంగతి గురించి. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే చెప్పాల్సింది చాలా ఉంది. కానీ నేను చెప్తా. మొదటేంటంటే ఇది ఎగ్జాక్ట్‌లీ నా టైప్ ఆఫ్ సినిమా. ఇన్ ద సెన్స్ నాకిష్టం ఉండే టైప్ సినిమాలంటే ఇవే. ఎందుకంటే నాకిష్టమైన సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. కానీ ఆ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో ఏందంటే, నీకన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఒక రకంగా నీ ఫ్యామిలీతో కలిసి చూసే ఒక సినిమా అయ్యుండొచ్చు. అందరూ ఎవరు ఇబ్బంది పడకుండగా. కానీ దాంట్లో నీకు ఫైట్‌లు గావాలనా, కామెడీ గావాలనా, రొమాన్స్ గావాలనా, సెంటిమెంట్ గావాలనా, ఫ్యామిలీ డ్రామా గావాలనా, పంచ్ డైలాగులు గావాలనా, ఎలివేషన్స్ గావాలనా, ఫారెన్ లొకేషన్‌లో పాటలు గావాలనా ఓవరాల్ ఒక హోల్‌సమ్ ఫీల్ గావాలనా, ఈ సినిమాలో అన్నీ ఉంటాయి.
సో, ప్రత్యేకంగా ఒకటి చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ సినిమా ఆల్ మిక్స్డ్ రివ్యూస్ కాబట్టి. ఈ సినిమా చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ 'కలిసుందాం రే' సినిమా ఏం చేసిందంటే, అది నాట్ ఓన్లీ ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా. అది ఒక ఆహ్, బేసిక్‌గా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఫ్యామిలీ సినిమాలన్నీ అయ్యే ఉంటాయి. ఓకే. సో, నేనొక లైన్‌లో చెప్తా. ఏందంటే, ఆ సినిమాల్లో సో, ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఒక కుటుంబ సభ్యుడు ఉంటాడు. కుటుంబ సభ్యుడు ఉంటారనమాట. వాళ్ళు ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు శాశ్వతంగా పంపించేసారు. ఓకే. ఆ పర్సన్ ఈ పలానా మనిషి ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే ఫారెన్‌లో సెటిల్ అయ్యారు. ఈదర్ వే వాళ్ళ పిల్లలుంటారు. లేకపోతే వాళ్ళ భార్య ఉంటది. ఏదో ఒకటి. వాళ్ళు ఒకరోజు ఏదో చేసిన మటికి వాళ్ళకి బాధొస్తది. దాని తర్వాత పిల్లలు అడుగుతారు. "ఎందుకురా బాధపడుతున్నావు" అంటే అరే! ఇది చెప్పకూడదు. బేసిక్‌గా మీరు ట్విట్టర్ వాడితే దానికి ఒక మీమ్ ఉంటది గదా! బేసిక్‌గా 'వెంకీ' సినిమాల్లో మన 'ఏవిఎస్' గారు ఒక మీమ్, ఒక పక్క 'ఏవిఎస్' గారు ఉంటారు. దాని తర్వాత ఇంకో పక్కన 'బ్రహ్మానందం' గారు ఒక సాడ్ ఫేస్ ఉంటది. "ఏంటి మొహం ఎమలా పెట్టావు" అంటే ఏమో తెలీదు ఏమో తెలీదు బాధగా ఉంది అని. ఆ మీమ్ టైమ్‌లెట్ ఉంది గదా! నాకది గుర్తొచ్చింది. దాని తర్వాత ఆళ్ళు జెప్తారు. యాహ్! వాళ్ళ పిల్లలు జెప్తారు. వాళ్ళ పిల్లలు ఏం జేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఇండికొస్తారు. ఇండికొచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే ఆంటీలు, పిన్నిలు, బాబాయిలు, ముత్తాతలు, తాతలు, దాని తర్వాత చిన్నాన్నలు ఎవరైతే మావయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళేదో ఒక ఫ్యాక్షన్ ఫీల్డ్‌లో ఇరుక్కొనుంటారు. బట్ ఆ ఇంట్లో చేయడానికి నేనెవరో తెలియకుండానే అంటే నాకు ఇంకోటి అర్థం గాదండి. ఎవడైనా ఇంటికొస్తే తెలిసినోడు లోపలికొస్తాడు గానీ, వేరే వాడని జెప్పి ఈడి ఫ్రెండ్, ఆడి ఫ్రెండ్ అని జెప్పి వాడు ఎట్లా జేసాడనేది ఇది ఓన్లీ మన తెలుగు మూవీ లాజిక్‌లో మనం ఆలోచించాలనమాట. సో, వాడు ఇంకెవడో పోజ్ కొట్టి వాడి ఇంట్లో వాడు అడుగుపెడతాడు. దాని తర్వాత వాడికో మరదలు ఉంటది. ఆ మరదలతో వాడు సరసం చేసి ఉంటాడు. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. దాని తర్వాత మొత్తానికి క్లైమాక్స్‌లో ఒక రివీల్ ఉంటదనమాట. ఏందంటే, ఇదిట్లా జరిగింది. వీడందరూ మిమ్మల్ని హవలగాలు జేసినారని జెప్పి ఫైనల్‌గా ఒక లొకేషన్‌లో అంతా ఇట్ ఆల్ ఎండ్స్ హ్యాపీ అనమాట. కలిసుంటే కలుదు సుఖం రమ్మని ఓహ్! సారీ ఇది రాంగ్ మూవీ కదా! కానీ మీకు మీకు అర్థమై ఉంటది. ఓకే. సో, ఈ సినిమాకొచ్చేసరికి స్టోరీ ఎగ్జాక్ట్‌లీ ది సేమ్. ఇన్ ది సెన్స్ కార్తిక్ ఉంటాడు. వాడు పోర్చుగల్‌లో ఒక బిజినెస్ కంపెనీ రన్ చేస్తూ ఉంటాడు. ఓకే. అంటే పోర్చుగల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే యూఎస్ఏ అయిపోయింది. ఆహ్, యూఎస్ఏ అయిపోయింది. ఆస్ట్రేలియా అయిపోయింది. న్యూజిలాండ్ అయిపోయింది. లండన్ అయిపోయింది. అన్ని ఐ థింక్ మన 'గోవిందుడు అందరివాళ్ళే' సినిమా అయితే వాళ్ళు లండన్ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు లండన్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే గుర్తొస్తుంది. వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు సెలెక్ట్ చేసారు. ఎందుకంటే ఇప్పటివరకు అది ఎవడు ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఇప్పటివరకు. ఓకే. సో, ఆయన అమ్మగారు మన 'పవిత్ర లోకేష్' ఆయన ఫ్యామిలీ నుండి బేసిక్‌లీ వాళ్ళు శాస్త్రంగా పంపించేసారు. బిఫోర్ అంటే సాయి కుమార్‌ని పెళ్లి చేసుకోపోయినందుకు. ఓకే. కానీ ఆ ట్విస్టే వాళ్ళ క్లైమాక్స్‌లోనే వాళ్ళు పెడతారు. ఈ సినిమాలో మంచిగా రైటింగ్ ఏదైనా బావుందంటే, 'రకుల్ ప్రీత్' క్యారెక్టర్ అండ్ ఇంటర్వల్ ట్విస్ట్ ఏందంటే, నువ్వు అది ఎక్స్‌పెక్ట్ చేయవు. రామ్ మొత్తం ఆయనే చేశాడని. అదే 'రకుల్ ప్రీత్' క్యారెక్టర్ అసలు ఎంత కన్విన్సింగ్ చెప్పా గదా! ఆమె పెర్ఫార్మన్స్ యాస్ ఎ ట్రీ హగ్గర్‌గా చాలా కన్విన్సింగ్ ఉంటది. అండ్ అది చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేసేది. అండ్ యాక్చువల్లీ హీరోయిన్ పర్సనాలిటీకి ఒక కొత్త ఫీలింగ్ ఇస్తదనమాట. ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తది. సో, ఫస్ట్ హాఫ్‌కొచ్చేసరికి జోక్స్, ఆ కామెడీ ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో చాలా బావుంటది. 'వెన్నెల కిషోర్' గారితో, దాని తర్వాత 'జయప్రకాష్ రెడ్డి' గారితో అది మొత్తం. కానీ సెకండ్ హాఫ్ అయితే నిజం చెప్తా ఉంటారు బాబు. నాకు నీరసం వచ్చింది. నాకు ఎంత నీరసం వచ్చిందంటే ఎందుకంటే ఆ మొత్తం ట్రాక్ ఏదైతే ఉందో వాడు ఇండియాకొచ్చి దాని తర్వాత ఇంకెవడో పోజ్ కొట్టి, వాడు మరదలతో సరసం చేసి, వాడు మావయ్య గారిని హౌలగాళ్ళు చేసి వాళ్ళందరిని అంటే బేసిక్‌గా నువ్వు అన్నీ చూసే ఉంటావు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏందంటే నువ్వు అదే స్టోరీ తీసుకురావచ్చు. కానీ అప్పుడు ఇండస్ట్రీలో ఉండే ట్రెండ్ ఎలా ఉండేదేంటంటే, నీకు వారానికి లేకపోతే నెలకి ఇటువంటి సినిమా వచ్చేది. అండ్ ఇంకోటేంటంటే అన్ని పెద్ద హీరోలు వాళ్ళు ఈ స్టైల్ ఆఫ్ సినిమాస్ చేసేసరికి నీకింకా అరె! నాకు వద్దురా బాబు అని బేసికల్లీ మొత్తుకుంటావు. ఓకే. ఒక మొక్కలో చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ఒక మొక్కలో డిస్క్రైబ్ చేయాలంటే అన్ని ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు. వాళ్ళు లాస్ట్ 15 సంవత్సరాల నుండి లాస్ట్ 15 సంవత్సరాలు వాళ్ళు తీసే
ప్రతి ఫ్యామిలీ మూవీ కామెడీ మూవీ ఒక మిక్సీలో కొడితే ఒక పావుగంట తర్వాత తీస్తే అది బేసికల్లీ పండగ చేసుకో. ఓకే. సో, ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ సేమ్ యాస్ అత్తారింటికి దారేది. ఏందంటే ఒక ఆహ్, కుటుంబానికి ఉండే ఒక పెద్దాయన ఒక మనిషి వాళ్ళ తప్పుని వాళ్ళ తప్పుని అర్థం చేసుకొని, వాళ్ళు మొత్తం కుటుంబంతో వాళ్ళు మళ్ళీ కలపడం. ఓకే. దాని తర్వాత భూపతి అనేవాడు మన సంపత్ రాజ్, ఆదిత్య మెనన్ వాడు ఆహ్, వాడు తమ్ముడిని చంపినందుకు వాడి మీద పగ పెట్టుకుంటాడు. కానీ యాక్చువల్లీ వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారనేది ఎవడికి తెలీదు. ఓకే. దాని తర్వాత ఈ సినిమాలో విచిత్రమైన రైటింగ్ ఉంటదిరా. అంటే ఈ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను వేరే దేశంలో ఉంటాను కాబట్టి ఎవరికైనా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఐయామ్ సారీ మిమ్మల్ని అఫెండ్ చేయడం అఫెండ్ చేయడానికి అతని ఉద్దేశ్యం కాదు గానీ ఈ సినిమాల్లో 'సంపత్ రాజ్' అండ్ 'సాయి కుమార్' ఫ్యామిలీస్ అన్నీ కలిపితే ఐదుగురనమాట. 'సంపత్ రాజ్‌కైతే 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. దాని తర్వాత అన్నిటికంటే పెద్ద వాడు. సో, అది 5. దాని తర్వాత 'సాయి కుమార్‌దయితే సో, అక్కడ నలుగురు అన్నతమ్ములుంటే, ఇక్కడైతే ఒక అన్న, దాని తర్వాత నలుగురు చెల్లులనమాట. ఓకే. 'సాయి కుమార్' ఇంటికి వాడొక్కడే వా ఆ ఇంటికి వాడన్నయ్య. అది వాడికి నలుగురు చెల్లెలనమాట. అందులో వాళ్ళందరూ 'సంపత్ రాజ్‌కి' ఫ్యామిలీలో వాళ్ళు మ్యారేజ్ అయ్యారు కాబట్టి, దాని తర్వాత ఇంకో బ్రదరు అంటే 'సాయి కుమార్‌ని' పెళ్లి చేసుకోే కొద్దీ అది పవిత్ర లోకేష్ ఉండాలనేది వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు అనుకున్నారనమాట. ఇంకోటి విచిత్రం ఏంటంటే నాకు అర్థం కాదురా 24 ఇయర్స్ అయిన తర్వాత ఒకడిని ఒక ఇండియన్ బాల్ని పెళ్లి చేసుకోవాలా. అది కూడా 30 రోజుల్లో చేయాలా. అది వినేసరికి నా బుర్ర తిరిగిందిరా బాబు. ఓకే. దాని తర్వాత 'రకుల్ ప్రీత్' మన 'సంపత్ రాజ్' ఇంట్లో ఒక నెల రోజులు. దాని తర్వాత 'సాయి కుమార్' ఇంట్లో ఒక నెల రోజులు. అంటే అది ఒక కోర్ట్ ఆర్డర్. బేసిక్‌గా అది సేమ్ మన 'బృందావనం' సినిమా. మీకు గుర్తుంటే 6 నెలలు కోట గారు శ్రీహరి ఇంట్లో ఉండాలి. ఇంకో 6 నెలలు మన 'బృందావనం' ఇంట్లోనే ఉండాలి 'ప్రకాష్ రాజ్.' ఓకే. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకో యూ నో అది ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఇంకొంచెం కాన్‌ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేయనికి డైరెక్టర్ ఏం చేశారంటే సెకండ్ హాఫ్ ఒక మళ్ళీ హీరోయిన్ తీసుకొస్తది. అండ్ దెన్ ఇంకో సబ్ ప్లాట్ తీసుకొస్తాడు 'అభిమన్యు సింగ్‌తో.' ఆ 'అభిమన్యు సింగ్' ట్రాక్ అయితే నీకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ అవుతది. అంటే వాళ్ళు రాసే ట్రాక్‌లో ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం ఒక క్లోజ్‌కి తీసుకొస్తారు. కానీ ఒక మొక్కలో చెప్పాలంటే నాకు ఈ సినిమాకి 'కందరీగకి' ఏమైనా డిఫరెన్స్ కనిపించిందంటే ఆ జోకులు వాళ్ళేదైతే ప్రయత్నం చేశారో ఈ సినిమాలో ఆహ్, ఈ సినిమాలో 'కందిరీగ' కంటే అది ఎక్కువ ఏజ్ అయింది. ఎక్కువ మంచిగా ఏజ్ అయింది. మేబీ బికాజ్ ఈ సినిమాని 10 సంవత్సరాల క్రితం వాళ్ళు తీశారు. 'కందిరీగ' ఆల్‌మోస్ట్ వాళ్ళు తీసే కొద్దీ ఆల్‌మోస్ట్ 15 సంవత్సరాలు. ఓకే. సో, అది అట్లానే అనిపిస్తది. బట్ అది సేమ్ స్టోరీ. ఏందంటే ఒక ఎనర్జిటిక్ హీరో ఉంటాడు. వాడు ప్రేమలో పడతాడు. కానీ వేరే విలను వాడికి కూడా హీరో అంటే ఇష్టం. అండ్ వాడి మీద అమ్మాయి వాడు బేసికల్లీ కామం పెంచుకుంటాడు. అది వాడు హీరోని దించడానికి అది వాడు ప్రయత్నం చేస్తాడు. ఓకే. ఏందంటే ఇది ఫస్ట్. ఏందంటే ఇక్కడ హీరో రామ్, దాని తర్వాత హీరోయిన్ రకుల్, దాని తర్వాత ఆ విలన్ గాడు ఎవడైతే ఉన్నాడో మన అభిమన్యు సింగ్. ఇక డిఫరెన్స్ హియర్ ఏంది? ఇక్కడ 2 సినిమాలకి డిఫరెన్స్ ఏందంటే 'కందరీగలో' హీరో గాడు వాడి ప్రేమను గెలిపించుకోవడానికే అక్కడ వాడు చేసినాడు. 'పండగ జేష్కో'లో అయితే వాడి అమ్మని గెలిపించుకోవడానికి వాడి వాడెక్కడ చేసాడు. సో, 2 సినిమాలు సెకండ్ హాఫ్ మీరు గమనిస్తే 2 ఒకేలాగా ఉంటాయి. ఏందంటే వాడు ఇంకెవడో పోజ్ కొట్టి ఆ కన్‌ఫ్యూజన్ కామెడీ మొదలవుతది. ఓకే. సో, ఈ సినిమా ఫస్ట్ హాఫు చాలా ఫన్నీగా ఉంటాయి. అంటే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. బట్ ఈ సినిమా 2 అవర్స్ 35 మినిట్స్ ఉండేసరికి ఇంటర్వల్ అయితే 1 అవర్ 9 మినిట్స్‌కొస్తది. అంటే బేసిక్‌గా ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆల్‌మోస్ట్ గంటన్నర సేపు ఉండాలి. అండ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు సినిమా సెకండ్ టైమ్ చూసే కొద్దీ, రివ్యూ చేసే కొద్దీ నాకెందుకు నచ్చలేదంటే బేసిక్‌గా వాళ్ళకుండే కంటెంట్ ఇంకో గంటన్నరకి వాళ్ళకి కంటెంట్ లేదు. అది సస్టెయిన్ చేయడానికి. ఓకే. నీకు బోర్ కొట్టకుండా అది సస్టెయిన్ చేయడానికి వాళ్ళ కంటెంట్ లేదు. అండ్ దెన్ ఎంటర్‌టైన్ జేయడానికి అది గూడా పనికిరాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చూసేసాం గాబట్టి, ఇంకోటేందంటే అన్ని సీన్‌లు మీరు చూస్తే ఆల్‌మోస్ట్ వేరే సినిమాల నుండి ఆల్రెడీ చూసేసాం, కాపీ కొట్టాం. సో, ఇప్పుడు కాపీ కొట్టడం అనేది ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఏందంటే కాపీ కొడితే కొత్తగా కానీ ఆల్రెడీ తీసిన దాన్ని నువ్వు తీయకూడదు. ఓకే. సో, దానికొచ్చేసరికి అందుకే నాకు నీరసం వచ్చింది బేసిక్‌గా. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏమవుతదంటే మన 'ఎంఎస్ నారాయణ' అండ్ 'హేమ' మన
తేజస్వి వాళ్ళ అమ్మ, నాన్న. అప్పుడేమవుతదంటే వాళ్ళేం జెప్తారంటే లైక్ దివ్య ప్రేమించినోడు వాడు బేసిక్‌లీ హైదరాబాద్‌లో ఉంటాడు. ఇది వాళ్ళకి తెలీదు. అదే రామ్ అని జెప్పి. సో, అప్పుడేమవుతదంటే వాళ్ళకొక ఐడియా జెప్తారు. ఏంటి వాడి అమ్మ, నాన్నని పిలువని జెప్పి, వాడు ఫేక్ పేరెంట్స్‌ని హైర్ జేసి ఒక చెల్లిగా పోజ్ బెట్టి 'ఎంఎస్ నారాయణ' అండ్ 'హేమ' గారొస్తది. ఇది ఆల్రెడీ మనం 'బృందావనం' సినిమాలో జూసాం. ఏందంటే అక్కడ బ్రహ్మానందం గారు, హేమ గారు బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్‌గా ఆయన నటించారు. ఓకే. దాని తర్వాత మేక్ ది అంకల్ రియలైజ్ అంటే వాడు మావయ్య చేసినప్పుడు వాడు రియలైజ్ చేయాలన్నమాట. సేమ్ అత్తడింటికి దారిది. అక్కడైతే అత్త అయితే, ఇక్కడైతే మావయ్య గారు. ఓకే. దాని తర్వాత హీరో లైకింగ్ అదర్ హీరోయిన్ ఆర్ విలన్ లైకింగ్ అదర్ హీరోయిన్ ఏదో ఒకటి. అది సేమ్ 'కందిరీగ'. దాని తర్వాత హీరో ఎంటరింగ్ హౌస్ అండ్ కన్‌ఫ్యూజన్ కామెడీ. ఓకే. ఈ మొత్తం డీడీఎల్‌జే టు ప్రెజెంట్. అండ్ దెన్ అన్ని శ్రీను వైట్ల గారి సినిమాలైతే అంతా అదే. ఏందంటే ఒకడుంటాడు. వాడికొక ఫాల్స్ ఐడెంటిటీ ఉంటది. ఆడు మొత్తం అందరిని హవలగాలు చేసేసాడు. ఇది సేమ్. ఓకే. ఇ ఇంకేమైనా పని చేశాడంటే రైటింగ్ పరంగా అయితే ఆ ఎస్‌విఎస్‌సి స్పూఫ్ ఏదైతే ఉందో చాలా ఫన్నీగా ఉంటది. ఓకే. చాలా ఫన్నీగా ఉంటది. మన 'పృథ్వీ' వెంకటేష్ అండ్ 'షకలక శంకర్' మహేష్ బాబు వాడు ఫోన్ చేసేటోడు. "ఏరా, ఏరా, ఏరా, ఏరా చెప్పరా రేయ్! ఏరా ఆ పూలకుండీ ఎందుకు హ్మ్. పూలకుండీ పూలకుండీది కాదు నిన్ను పెట్టరా ఫోను" అని ఆడు చెప్తాడు కదా! సో, ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆహ్ అంటే ఆ స్పూఫ్ చాలా ఫన్నీగా ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఏదైనా పేలిందంటే అదొక్కటే అని నేను జెప్తా. అదే నేను జనరల్‌గా ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ సీన్సు పేలాలి. కానీ అవి పేలవు. ఎందుకంటే అవి క్లీన్‌గా లేవు అండ్ మొత్తం లైక్ డబుల్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే. మొత్తం లైక్ 2 సీక్వెన్సెస్ ఉంటాయి. అదేంటంటే సంపత్ రాజ్ వాళ్ళ భార్య సంపత్ రాజ్ కాలుని ముట్టుకుంటది. ఓకే. అప్పుడేమవుతుందంటే ఇప్పుడేమవుతదంటే వాడికి సిగ్గుపడి వాడు బయటికెళ్ళి ఓకే. మొత్తం రాత్రుంది కదా! అని జెప్పి వాడొక్కడే గాదు వాడి అన్నతమ్ములు గూడా అదే పని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు జేశాడు. ఏందంటే వాళ్ళ భార్యలతో పడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం జేశారన్నమాట. అదే ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'ఎంఎస్ నారాయణ' గారు మా ఆవిడ బ్యాక్‌ని చూడు అని జెప్పడం. ఇదంతా మాకర్థమైందిరా మీరు రాసే విధానం. ఓకే. నువ్వు నువ్వు దాన్ని కవరింగ్ జేసి చెప్పాల్సిన అంటే నేను మరీ అంత ఎదవలాగా అనిపిస్తానా? లేదు. బుర్రున్నోడికి ఎవడికైనా తెలుస్తది. ఓకే. సో, అండ్ దెన్ వన్ థింగ్ అండ్ దెన్ ఇంకోటేందంటే, ఈ భావమర్దల కాన్సెప్ట్ ఏదైతే ఉందో నేను దండం పెడతానురా. ఈ ప్రెజెంట్ కొత్తోడు ఎవడైనా ఇది వింటున్నానంటే, లేకపోతే నేను జస్ట్ జెన్యూన్‌గా చెప్తున్నా. ఆపరా బాబు! ఇది క్రింజ్ మ్యాక్స్ అనిపిస్తది. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను. నేను వేరే దేశంలో పుట్టి పెరిగాను గానీ, యూఎస్‌లో నేను పుట్టి పెరిగాను గానీ, మాకిటువంటి అసలు కల్చరే లేదు. ఓకే. అండ్ దెన్ స్క్రీన్ మీద చూసేసరికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఓకే. అండ్ దెన్ ఇంకోటేందంటే, నీ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు రియల్ లైఫ్‌లో నిజమైన జీవితంలో నీకొక మరదలుంటే, ఒరేయ్! ఆమె హీరోయిన్ లెక్కగా ఇంత అందంగా ఉండదురా. ఉండదంటే ఉండదు. ఇంకోటేందంటే, నా జీవితంలోకొచ్చేసరికి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని నన్ను బావ అని పిలవలేదు. ఇంకోటి నన్ను పిలిచిందనుకో నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఓకే. నేను అదొకటే చెప్తున్నా. అన్నిట్లికంటే ఈ సినిమా నుండి బిగ్గెస్ట్ టేక్ అవే నాకేమనిపించిందంటే, యాక్చువల్లీ ఇటువంటి సినిమా ఎందుకంటే బేసిక్‌గా చెప్తున్నా. అప్పుడు ఆ టైంలో చాలామంది దీన్ని కాపీ కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అందరూ హవలగాలయ్యారు. 'శ్రీను వైట్ల' గారు లాంటి ఒక దర్శకుడిని ఎంత అప్రిషియేట్ చేసామంటే అంత అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఈ కన్‌ఫ్యూజన్ కామెడీ అదంతా ఆయన సొంతంగా చేసుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా చేసి దాన్ని అంటే ఆ స్క్రిప్ట్ వర్క్ పరంగా అదంతా చేసి, ఆ రెసిపీని పర్ఫెక్ట్ చేసి, ఆ యాక్షన్ కామెడీ సినిమాలు తీసి మనకి ఎన్నో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైనర్స్ ఇచ్చార్రా బాబు. ఓకే. దాని తర్వాత డిస్పైట్ ఈ సినిమాకి 'కోడ వెంకట్' గారు స్క్రీన్ ప్లే రాసినా, రాకపోయినా సరే, వైట్ల గారి దర్శకత్వం మాకు క్లియర్‌గానే తెలిసిపోతది ఇప్పుడు. ఉన్నా సరే, లేకపోయినా సరే క్లియర్‌గానే కనిపిస్తుంది. సో, దట్ వాస్ ద రైటింగ్. డైరెక్షన్ సంగతానికొస్తే డైరెక్షన్ బై గోపిచంద్ మల్లేలు గారు నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. అంటే డిస్పైట్ చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ మంచి పేస్ట్ ఫన్ ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ పేసింగ్‌తో సెకండ్ హాఫ్ జస్ట్ కంప్లీట్‌గా ఆ పేస్ మొత్తం పోతది. పూర్తిగా పోయేసరికి రొటీన్ అండ్ రిపెటిటివ్ సీన్స్ బోలెడన్ని ఉంటాయి కాబట్టి వరుసబెట్టి
నీ నేను యాక్చువల్లీ అనుకున్నా. ఒరేయ్! సినిమా ఎప్పుడైపోతదిరా నేననుకున్నా. అంటే చెప్పా గదా! మొత్తానికి మరొకసారి చెప్పాలంటే వన్ టైమ్ వాచ్ అనే ఒక పదం ఏదైతే ఉందో దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే ఈ సినిమా. బికాజ్ నువ్వు మళ్ళీ జూసావనుకో నువ్వసలు ఐ థింక్ నువ్వు ఫినిష్ జేయలేవు. నేను ఏదో ప్రయత్నం జేసి అరే! అరే! మనం ఎలాగో జూసినాం గదా! కంప్లీట్ జేద్దాం అని జెప్పి నేను అట్లా జేశాను గాబట్టి యాహ్! అండ్ దెన్ ఇంకోటేంటంటే సినిమాకుండే ఒక క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మళ్ళీ రాలేదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. క్లైమాక్స్ అయితే ఫస్ట్ టైమ్ జూసినప్పుడు చాలా ఎమోషనల్‌గా ఉండేది. కానీ ఈసారికొచ్చేసరికి అసలు నాకేమనిపియలేదనమాట. అస్సలంటే అస్సలనిపియలేదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. యాహ్! ఈ టైమ్ అయితే నాకు ఏమనిపియలేదు. సో, యాహ్! అది రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే సాంగ్స్ బై మన తమన్ గారు చాలా క్యాచీగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఒక మంచి కమర్షియల్ ఆల్బమ్. నాకు పాటలు భలే ఇష్టం. అండ్ పాటలన్నీ మంచిగా కంపోజ్ చేశారు. సో, ఎవరైనా మర్చిపోయుంటే ఈ సినిమాలో 5 పాటలుంటాయి. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రిటెన్ బై చంద్రబోస్ గారు. దాని తర్వాత 'దొరికాడే దొరికాడే', 'ఏ పిల్ల', 'చూడ సక్కగున్నవే' అండ్ 'పండగ చేసుకో' టైటిల్ సాంగ్ అన్ని పాటలు రాసేది భాస్కర్ భట్ల గారు. సో, భాస్కర్ భట్ల గారు నాకు చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ సారీ, ఆస్కర్ విన్నింగ్ లిరిసిస్ట్, అకాడమీ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, ఈ సినిమాలో 5 పాటలుంటాయి. నా ఫేవరెట్ పాటైతే 'చూడ సక్కగున్నవే సూపర్‌గున్నవే' ఆ పాట చాలా క్యాచీగా ఉంటది ఎందుకో. బట్ యాహ్! ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత 'ఆహ్, పండగ చేసుకో' టైటిల్ సాంగ్ గూడా చాలా ఇష్టం. సో, యాహ్! అండ్ ఆ 2 పాటలు యాక్చువల్లీ నా 2 ఫేవరెట్ సాంగ్స్ అయితే డెఫినైట్‌లీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అది చాలా అండర్ రేటెడ్ హీరో సాంగ్ అనిపిస్తది. అండ్ దెన్ 'చూడ సక్కగున్నవే' కూడా చాలా చాలా బావుంటది. బీజీఎం అయితే నాకు యావరేజ్ అనిపిచ్చింది. బట్ యాక్చువల్లీ జనాలకి ఇంకా ఈ సినిమా గుర్తుందంటే డెఫినైట్‌లీ ఈ క్యాచీ ఆల్బమ్ వల్లనే అని నేను చాలా చాలా నమ్ముతున్నాను బేసిక్‌గా. సో, యాహ్! దాని తర్వాత సినిమాటోగ్రఫీ బై సమీర్ రెడ్డి గారు. నాకు తెలిసి ఈ సినిమాకి అన్‌డౌటెడ్‌లీ బిగ్గెస్ట్ హైలైట్ అయితే పాటలు తప్పితే యాక్చువల్లీ ఆహ్, యాహ్! యాక్చువల్లీ సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఈ సినిమా ఎట్లుంటదంటే ఒక రెయిన్‌బో లాగా ఉంటది. సో, రెయిన్‌బోలో బోలెడన్ని రంగులుంటాయి గదా! బేసికల్లీ ఆ రెయిన్‌బో నుండి ఒక్కొక్క రంగు ఈ సీన్‌లో పెట్టాలని జెప్పి వాళ్ళు సినిమా అట్లా తీశారు. సో, సినిమా మొత్తం చాలా అద్భుతమైన రంగులతో నింపి తీశారు సమీర్ గారు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో చూడడానికి చాలా చాలా అందంగుంది. ప్రతి ఫ్రేము, ప్రతి షాటు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. సో, యాహ్! ఎడిటింగ్ బై గౌతమ్ రాజు గారు ఈజ్ ఓకే. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంటది. సెకండ్ హాఫ్ అయితే నీకు నీరసం వచ్చి నీకు బేసిక్‌లీ ఏంటది నువ్వు బేసిక్‌గా అలసిపోతావు. సో, అదొకటి చెప్తా. ఆర్ట్ డైరెక్షన్ బై ఏఎస్ ప్రకాష్ గారు ఎక్సలెంట్. 'పండగ చేసుకో' సాంగ్ దాన్ని వాళ్ళు వేసే సెట్టు, దాని తర్వాత 'పొలాచ్చి'లో వాళ్ళు ఉండే హౌస్ సెట్లు అండ్ దెన్ 'రామోజీ ఫిల్మ్ సిటీ' అది ఈ సినిమాకి ఉండే ఈ వైబ్ ఏంది మేము ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీసినాం కాబట్టి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఆ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైబ్ కోసం. ఓకే. దాని తర్వాత ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్ మాస్టర్', 'విజయ్ మాస్టర్', 'స్టంట్ శివ మాస్టర్' చాలా బావున్నాయి. బట్ కొంచెం అతి ఉంటది. ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫైట్‌లో మన 'ప్రభాస్ శ్రీను' గారిని తంతే ఆయన గాల్లో లైక్ ఫ్లిప్ అయ్యి సమ్‌హౌ ఆయన బాస్కెట్ బాల్ హూప్‌లో ఇరుక్కుంటారు. అదేందో నాకు తెలీదు గానీ బట్ యాహ్! అదే జరుగుతది. దాని తర్వాత డైలాగుల గురించి చెప్పాలి. ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, బ్రహ్మానందం సెకండ్ హాఫ్ ఇంటికొచ్చేసరికి నేను న నేను నరకడం స్టార్ట్ చేస్తే కత్తి కూడా కన్నీరు గారుస్తదిరా అని బ్రహ్మానందం గారు చెప్తారు. సో, అది చాలా చాలా ఫన్నీగా ఉండేది. కాస్ట్యూమ్ డిజైన్ బై తడాల గారు అమేజింగ్. ఎందుకంటే ఈ సినిమాలో అందరూ చాలా అంటే చాలా అందంగా ఉంటారు స్క్రీన్ మీద. ఎస్పెషల్లీ రకుల్ ప్రీత్ గారు. ఆమెకి సెలెక్ట్ చేసుకున్న అవుట్‌ఫిట్‌లు, సారీలు ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. దెన్ ఆఫ్‌కోర్స్ రామ్ గారు కూడా చాలా స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగున్నారు. సో, యాహ్! కాస్ట్యూమ్ డిజైన్ అయితే అది ఇంకో హైలైట్. కొరియోగ్రఫీ బై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ చాలా బాగున్నాయి. రామ్ ఒక అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆయన ఏది జేసినా నీకు చూడబుద్దవుతది బేసిక్‌గా పాటల్లో. బట్ యాహ్! ఆయన చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై వాళ్ళ పేరేందిరా? 'యునైటెడ్ మూవీస్' అయితే యాహ్! ఐ గెస్ బావున్నాయి. అంటే బేసిక్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది సినిమా. వాళ్ళు ప్రయత్నం చేశారు. లైక్ కనిపించే లైక్ టెక్నికల్ పరంగా ఎఫర్ట్స్ అండ్ సినిమా మేకింగ్ పరంగా లైక్ ఆ ఎఫర్ట్ కనిపిస్తది.
జస్ట్ ఒక నెగెటివ్ ఏందంటే సినిమాటోగ్రఫీ అయితే లైక్ చాలా బేసిక్‌గా అనిపిస్తది. బట్ ఆ కలర్ ప్యాలెట్ చాలా రంగులు రంగులుగుండే కొద్దీ సినిమా నీకు చూడడానికి లైక్ మంచిగా అనిపిస్తది. సో, యాహ్! అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే యాహ్! బావున్నాయి. బావున్నాయని చెప్తా. సో, మొత్తానికి దీనికి ర్యాప్ కొట్టాలంటే ఒక చాలా ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్‌తో అండ్ ఒక నీరసం తెప్పే ఒక సెకండ్ హాఫ్‌తో పండుగ చేసుకో లిటరల్లీ ఒక వన్ టైమ్ వాచ్. దానికంటే ఎక్కువ సార్లు ఈ సినిమా నువ్వు మళ్ళీ చూడలేవు. ఎందుకంటే ఈ సినిమాకి రీపీట్ వాల్యూ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అసలు లేదు మళ్ళీ చూడడానికి. సో, అట్ బెస్ట్ ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. అట్ బెస్ట్ మొత్తానికి హానెస్ట్‌గా చెప్పాలంటే. సో, యాహ్! అదే ఫైనల్. యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. మన నెక్స్ట్ ఎపిసోడ్ నాకెందుకో లైక్ 'రామ్' గారి సినిమాల మీద నేనేదో అనుకున్నాను గానీ, ఏదో ర్యాండమ్‌గా ఇవన్నీ సెలెక్ట్ జేసుకుంటున్నాం. బట్ నెక్స్ట్ వీక్ అయితే అండి మేము ఇంకో మైల్ స్టోన్ రీచ్ అవ్వబోతున్నాం. మన 125 ఎపిసోడ్. సో, 125థ్ ఎపిసోడ్ మన నెక్స్ట్ ఫ్రైడే వస్తది. మీకు చాలా ఇష్టం ఉన్న సినిమా గురించే మేము మాట్లాడాం. అండ్ యాక్చువల్లీ మేము ఆల్రెడీ చేసిన ఒక ఎపిసోడ్ రీడూ చేసాం. బట్ బేసిక్‌గా ఆ సినిమాకి డిస్కషన్ పెట్టాలని జెప్పి. ఆ సినిమా ఏంటో నేను చెప్పను. ఎందుకంటే అది ఒక సర్ప్రైజ్. సో, ఫ్రైడే వచ్చినప్పుడు మీరు వింటారు. అండ్ బట్ యాహ్! మన నెక్స్ట్ ఎపిసోడ్ వి విల్ బి టాకింగ్ అబౌట్ 'కందిరీగ'. సో, అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. సీ యూ ఆన్ ట్యూస్‌డే.